హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో ఎన్విహెచ్ బ్యాటిల్. ఈరోజు ఆడబోతున్నాం ఫ్రీ ఫైర్. ఇదైతే ఫస్ట్ వీడియో. ఇది ఎలా ఉండిద్దో చూద్దాం. అయితే ఫస్ట్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. నా గేమ్ ప్లే అయితే చూడండి. ఇప్పుడైతే M177 డెజర్ట్ ఈగల్ మాత్రం తీసుకుందాం. అవతలోడు ఎలా ఆడతాడో మనకు తెలీదు. ఇప్పుడైతే డెజర్ట్ ఈగల్ M177 అయితే తీసుకుందాం. వెళ్తున్నాము. గ్లోవల్ మూమెంట్ ఇచ్చుకుంటాను. వాడైతే బయటికే రావట్లా. నేను వెళ్తున్నా వాడి మీదకి, నేనే వెళ్తున్నా. ఇప్పుడైతే వాడైతే బయటికి రావట్లా, వెళ్తున్నా నేను. వాడైతే దాక్కుని ఆడుతున్నాడు. బయటికి వచ్చాడు, తగలా, మిస్ అయింది. ఇప్పుడు మిస్ అయింది. రీకాయిల్ అవుతుంది. సిటప్ అయితే అయిపోయింది. కొట్టేసాడు. అరే తగ్గిపోయింది. కొంచెం బ్యాకే పడలా. ఇప్పుడు వచ్చి పడలా. వెళ్తున్నాం మళ్ళీ వాడి మీదకి. వాడు బయటకు వచ్చేదాకా ఆగుదాం, లేదంటే గ్లోవాల్ తెద్దాం. వాడే వస్తాడు. అయితే డెజర్ట్ గ్లోవాల్ వేద్దాం. వాడే వస్తాడు బయటికి. రావట్లా వాడే, ఎంతసేపటికి బయటికి రావట్లా. బయటికి వచ్చాడు, తగలలా. అరే మిస్ అవుతుంది, బాగా మిస్ అవుతుంది. రీకాల్ అవుతుంది. ఇప్పుడైతే పడాలా, ఖచ్చితంగా పడాలా. పడితే కానీ వాడు సైలెంట్ అవ్వడు. అట్లా ఓ షాట్ పడింది. షాట్ పడితే సైలెంట్ అవుతాడు. తగలట్లా, ఎంతసేపటికి తగలట్లా. అబ్బా తగిలింది. ఏమన్నా షాటా. ఇప్పుడైతే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది. మళ్ళీ వెళ్తున్నాం వాడి మీదకి. ఈసారి కూడా వాడు బయటికి వచ్చాడు. ఇప్పుడు గ్లోవాల్ వేసుకుంటా వెళ్దాం. వాడు కొడదామని చూస్తున్నాడు. బాగా గ్లోవాల్ వేస్తున్నాడు వాడు కూడా. నేను వేయటం చూసి బయటికి పడింది. రావటం ఒకే షాట్ కొట్టాను, అయిపోయింది. ఇప్పుడైతే థర్డ్ రౌండ్ స్టార్ట్ అయింది. వెళ్తున్నా వాడి మీదకి. ఇప్పుడు కూడా వాడు బయటికి రావట్లా. ఎంతసేపటికి దాక్కొని వేస్తున్నాడు. కొట్టిన దానికి వచ్చాడు బయటికి. కొడుతున్నాడు వాడు. తగలట్లా, రీకాల్ అవుతుంది. ఎంతసేపటికి లేదా స్క్రీన్ తిరిగిపోతుంది. తగలలా. తగిలింది. షార్ట్ తగిలింది. ఇంకో షార్ట్ తగిలింది. అయిపోయింది. లోకేసాడు. వాటికి కొట్టేశాడు రా. నెక్స్ట్ రౌండ్ చూద్దాం ఎలా ఆడుతుందో. ఈసారి అయితే సైలెంట్ చేయాలి అన్నీ. మొత్తం రీలోడ్ చేసుకొని వెళ్తున్నాను. ఈసారి బయటకు వచ్చాడు. కాన్ఫిడెన్స్ వచ్చినట్టు కొట్టగానే గ్లోవాల్ వేస్తున్నాడు. బాట్లాగా ఆడుతున్నాడు. బాల్ ఈసారి అయితే కొట్టకుండా గ్లోవాల్ వేసాడు. తగ్గట్లా. ఇంటికి పెట్టినా కానీ తగలలా. రీకాయిల్ అవుతుంది. ఒక షాట్ పడింది. ఇంకో షాట్ పడింది. ఈసారి ప్యాక్ వేస్తాడు. ఇలా ప్యాక్ సెటప్ పట్టలేకపోతున్నాను. వాడు అసలు ఒక షాట్ ఆగట్లేదు. సెటప్ నుండి కొడదామండి. ఈసారి అయితే పడింది. షాట్ పడింది సెటప్ నుండి. నెక్స్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఇదైతే 5th రౌండ్. వాడు 3 రౌండ్స్ కొట్టాడు, నేను 1 రౌండ్ కొట్టాను. వెళ్తున్నా వాడి మీద గ్లోవాల్ వేసుకుంటా. వాడైతే కొడుతున్నాడు. అట్లా సరిగ్గా స్ట్రక్ అయినా కానీ కొట్టేసాయి. అట్లా ఈ రౌండ్ అయితే నేను కొట్టేశాను. నెక్స్ట్ రౌండ్ 6th రౌండ్. ఇది ఎలా ఆడతాం చూద్దాం. వాడు కొడతాను, నేను కొడతాను. ఈ రౌండ్ ఎందుకో వాడే కొడతాడు అనిపిస్తుంది నాకు. వెళ్తున్నా వాడి మీదకి. వాడైతే బయటకు వచ్చాడు, ఎదురుగా వచ్చేస్తున్నాడు. ఆగట్లా. షాట్ పడింది. అయినా ఆగట్లా. తెలిసేప్పుడు కొడదామనే వస్తున్నాడు. కొట్లా కొట్టేశాడు. దగ్గరకు వచ్చి కొట్టేశాడు. ఇదైతే 7th రౌండ్. ఇది ఎలా ఆడతామో చూద్దాం. వెళ్తున్నా మీదకి. వాడు బయటికే వస్తున్నాడు. గ్లోవాల్ ఇట్లా స్కిల్ వేసాడు. సెటప్ చూసి అబ్బా ఏమన్నా పడిందా షాట్. అయితే
8th రౌండ్. ఇక్కడ నుండి వాడికి రౌండ్లు వేయకూడదు అనుకుంటున్నా, కొట్టేద్దాం అండి. ఇదిగోండి అమ్మలు ఉండండి, చూడడానికి యాక్టింగ్ చేశా. మళ్ళీ వెళ్తున్నా. డెజర్ట్ ఏదో తగలరా వీడి ఎక్కడ ఉన్నాడు. తగిలింది అక్కడ. ఒక షాట్ పడింది, ఇంకో షాట్ తగల, ఇంకో షాట్ పడింది. అయినా కానీ ఆగట్లా వాడు. ఈసారి షాట్ అయితే పడాలి. అబ్బా పడింది షాట్. ఇదైతే ఇప్పుడు 6th రౌండ్ అయితే వచ్చేసింది. లాస్ట్ రౌండ్ ఇది. ఇది ఎలా కొడతాము. ఇప్పుడైతే గ్లోవల్ వేసుకుంటా అవుతున్నా. వాడైతే కొంచెమే ఇచ్చాడు, చూద్దాం. నేనే వెళ్తున్నా దగ్గరికి. వాడైతే లోపలికి వెళ్ళిపోయాడు. అటు వచ్చేసి అక్కడ అయితే ఉన్నాడు. ఓకే, హెడ్ అట్లా రీకాల్ అవుతుంది. ఓ షాట్ పడింది, ఇంకో స్కిల్ అయితే ఆన్ చేశాడు. మిస్ అయింది. ఇంకో షాట్ అయితే పడింది. అదేంది అంత పడ్డా కానీ వాడు సావలేదు ఇంకా, ఎందుకంటే ఇది క్విక్ హిల్ రౌండ్ కాబట్టి. అయితే గ్లోవాల్ వేసాను నేను వాడు కొడుతుంటే. నేనైతే అట్టే తిరిగి వెళ్ళి కొడతాను అనుకుంటే మళ్ళీ ఇటే వచ్చాడు. కొడదామంటే గ్లోవాల్ వేస్తున్నాడు. చుట్టూరు వేసేసాడు, ప్యాక్ వేసాడు. గ్లోవాల్ తెద్దామా, వద్దులేండి బయటకు వస్తాడు. తగల్లా లోపలికి వెళ్దాం. ఇటు తీసుకొని లోపల జంప్ అయితే కొడదాం. ఇప్పుడు జంప్ జంప్ హెడ్ షాట్. సరే తగలట్లేమండి. అబ్బా పడింది షాట్. ఇదైతే గెలిచేసాం మనం ఈ రౌండ్. లాస్ట్ రౌండ్ ఇది, 10th రౌండ్. ఇప్పుడైతే సైడ్ నుండి కొడదాం అనుకుంటున్నాను. వెళ్దాం ముందుకి. రిజల్ట్ అయితే రీకాయిల్ అవుతుంది బాగా. క్రోనో స్కిల్ ఉంది నా దగ్గర, అయినా కానీ తగలట్లా. అయినా తగల. ఇప్పుడు ఎమంటే వచ్చేసిందో కొట్టాను. జంప్ వల్ల సరిగ్గా షాట్ పడింది. వాడైతే దింపేస్తున్నాడు మొత్తం. ఇంకో షాట్ పడింది, అయిపోయింది, గెలిచేసాం ఈరోజు అయితే. ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.